హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లతా శ్రీస్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లతా శ్రీస్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే సూపర్ డూపర్ ఫెంటాస్టిక్గా ఉన్నాను. సో ఈరోజైతే చాలా హ్యాపీగా ఉన్నాను. అండ్ ఈరోజు నేను చేసేది ఉగాది వ్లాగ్. అంటే ఉగాది వ్లాగ్ చేయడానికి అని చెప్పేసి నేను చాలా బాగా రెడీ కావాలి ఉగాదికి అని చెప్పేసి. మంచి పెళ్ళి కూతురు గెటప్లో రెడీ అవ్వాలి ఒక రేంజ్లో. నాకు ఎందుకో నా పెళ్ళిలో రెడీ అయినప్పుడు అంత బాగా రెడీ అవ్వలేదు. అంటే 37 years బ్యాక్ కదా, అప్పుడు అంత ఉండింది కాదు మేకప్. సో నాకు అంత ఫుల్ఫిల్ కాలే. ఈరోజు నన్ను నేను పెళ్లి కూతురు గెటప్లో చూసుకోవాలని నాకు ఒక కోరిక పుట్టింది. సో అందుకని చెప్పేసి నేను స్పెషల్లీ మేకవర్ కోసము మిరాకిల్ మేకవర్ ఆర్టిస్ట్ని నేను ఇక్కడ ఇన్వైట్ చేశాను. అమ్మాయి పేరు నిఖిత. అసలు మిరాకిల్ మేకప్ అంటే నిజంగా మన లైఫ్నే మిరాకిల్గా మనం చూడొచ్చు, అంత బాగా మేకప్. నేను నిజంగా మేకప్ చూసి అయితే ఇంకా నేను అది మామూలుగా మన హాలీవుడ్ స్టైల్, బాలీవుడ్ స్టైల్ ఇంకా నేను చెప్పలేని మాటల్లో. మీరు మేకప్ చూశాక మీరే చెప్పండి ఎంత షైన్ ఉంటుందో, ఎంత సింపుల్గా, ఎంత బాగా చేస్తుంది అమ్మాయి. ఫుల్ పేషెన్సీ. అసలు మనకు మేకప్ చేస్తున్నప్పుడు నిద్ర వచ్చేస్తుంది, మామూలుగా ఫేషియల్ చేస్తుందేమో అన్నట్టు అనిపిస్తుంది. నిజంగా ఈ మేకప్ని మీరు చూసిన తర్వాత మాత్రం ఖచ్చితంగా మిరాకిల్ మేకవర్ ఆమెను మాత్రం ఖచ్చితంగా కలవాలి అని అనుకుంటారు 100%. నేను అంత సాటిస్ఫై ఉన్నాను. సో ఆ మేకప్తో, ఆ లుక్తో నేను ఈరోజు ఉగాది స్పెషల్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. మై గాడ్, ఆల్మోస్ట్ మేకప్ కంప్లీటెడ్ అండి. ఫేస్ చూసారా ఎలా ఉంది? మెరిసిపోతున్నానా? ఇంకా దీని తర్వాత డ్రెస్, తర్వాత జ్యువెలరీ, టోటల్ ఫుల్గా నేను రెడీ అయ్యేది నెక్స్ట్ చూడండి. ఎలా ఉన్నాను ఫ్రెండ్స్? చూసారు కదా మేకప్ ఫినిష్ ఎట్లా ఉన్నాను? నిజంగా ఒక డాల్ లాగా తయారు చేసింది కదా నన్ను. అందుకే ఇలా ఇలా తిరుగుతున్నాను నేను. ఒక పెద్ద షోరూంలో నన్ను పెట్టేయని చాలా నాకు అంత బాగా రెడీ చేసింది. నిజంగా పెళ్లి కూతురులా ఉన్నానా? చూడండి. సో నాకైతే బాగా నచ్చింది మేకప్. అసలు చాలా చాలా మిరాకిల్గా చేసింది. మిరాకిల్ టచ్ మేకవర్ ఆర్టిస్ట్ నిఖిత. నేనైతే అసలు మ్యాజిక్గా చూస్తున్నాను ఆమెను. నిజంగా ఆమె చేతిలో ఏదో మహిమ ఉంది. తను ఇంకెక్కడికో వెళ్తుందని అయితే నేను గ్యారంటీగా చెప్పగలను 100%. నా దీవెనలు కూడా ఆమెకు ఉంటాయి. అండ్ ఇంత బాగా నేను ఉగాదికి నేను ఇంత మంచి సర్ప్రైజ్ ఇస్తుంది అమ్మాయి అని అనుకోలే. థ్యాంక్ యూ సో మచ్ నిఖిత, అసలు నన్ను ఇంత బాగా రెడీ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫ్రెండ్స్, మీకు కూడా నేను బాగా నచ్చి ఉంటాను. ఖచ్చితంగా మేకప్ గురించి కామెంట్స్ ఇవ్వండి. ఎలా ఉంది నేను మేకప్, అసలు నేను ఎలా ఉన్నాను లుక్ వైజ్, అదంతా కామెంట్లో ఇవ్వండి. చూసి నేను ఆనందిస్తాను. నన్ను మేకవర్ చేసిన అమ్మాయి కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది. సో మీ కామెంట్స్ కోసం నేను వెయిటింగ్. అండ్ ఇప్పుడు ఈరోజు చేసేది ఏంటి? ఉగాది పచ్చడి అండ్ పోలేలు. మన తెలంగాణలో పోలేలు అంటారు, మామూలుగా ఆంధ్ర సైడ్ అయితే భక్షాలు అవి ఇవి అన్నీ అంటారు. సో బెల్లంతో మంచి పోలేలు అండ్ ఉగాది పచ్చడి. సో అది చేసిన తర్వాత ఇంకా నేను మీతో ఇంకా వేరే విషయాలు చాలా మాట్లాడాలి వ్లాగ్లో. ఇంకా దీన్ని కంటిన్యూ చేద్దాం. సో మనము ఆ పోలేలు చేసే రెసిపీలోకి వెళ్ళిపోదామా? చలో. అయితే ఫ్రెండ్స్, ఇంకా ఇప్పటి వరకు అన్నీ మేకప్ వీడియోస్ అన్నీ అయ్యాయి. సో లంచ్ కూడా చేసేసాము. ఇప్పుడు భక్ష్యాలు చేసుకుందామా? భక్ష్యాల తర్వాత ఇంకా
ఏమంటారు ఉగాది పచ్చడి, షట్రుచుల ఉగాది పచ్చడి కూడా చేసేద్దాం. ఫస్ట్ భక్ష్యాలు చేద్దాం, అది ఎలాగో చూద్దాం రండి. ఈ పప్పు ఆల్రెడీ శనగపప్పు ఉడికించుకున్నాం ఫ్రెండ్స్. దాంట్లో బెల్లంతో గ్రైండ్ చేసుకున్నాం. దాంట్లో కొంచెము యాలక్కాయల పౌడరు, ఇది ఇలాచీ పౌడరు దాంట్లో కాసంత వేసేసాము. మీకు ఎక్కువ ఫ్లేవర్ కావాలన్నా కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. బెల్లము సరిపడా బెల్లం వేసాను నేను. అండ్ ఇది ఏమంటారు గోధుమ పిండి, దీంట్లో స్లైట్గా మైదా పిండి వేసాను, కొంచెం మరీ స్లైట్గా, ఎక్కువ కాదు. సో ఇంకా భక్ష్యాలు స్టార్ట్ పెట్టేద్దామా? ఇంకా స్టవ్ ఆన్ చేసుకుందామా ఫ్రెండ్స్ భక్ష్యాల కోసం. స్పీడ్గా ఇదిగోండి, ఇది మెహందీ కోన్ పేపర్. ఇలా మనకు డబల్ వస్తాయి, దాన్ని సింగిల్ చేసి ఇలా స్క్వేర్లో రౌండ్లో అలా కట్ చేసుకోవాలి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్పాను కదండి. పిండి, గోధుమ పిండి, కొంచెం మైదా కలిపాను, శనగపప్పు, బెల్లము, దాంట్లో ఇలాచీ పౌడరు, అండ్ ప్యూర్గా నేతితోనే చేస్తున్నానండి. నేతితో అయితే బాగుంటాయి అని చెప్పేసి ఇలా మనం ఇలా 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 పెట్టేసుకోవాలండి. ఇలా ఇలా కొంచెం పెద్దగా చేసుకోవాలి. దీంట్లో కొంచెం పూర్ణం వేసుకోవాలి. మీరు ఎక్కువ స్టఫ్ తింటా అంటే ఎక్కువ వేసుకోండి, లేదు కొంచెమే తింటానంటే కొంచెం వేసుకోండి. నేనైతే ఇంత వేస్తున్నాను చూడండి. ఇది ఏమీ లేదండి, జస్ట్ ఇలా ఫోల్డ్ చేసేయడం. మీ అందరికీ వచ్చులేండి, లతాశ్రీస్ చూపిస్తున్నారు కాబట్టి చూడండి. సో దీన్ని ఈ రకంగా, అండ్ దెన్ దీంట్లో కొంచెం ఇది ఇలా దీన్ని రెండు రకాలుగా ఇలా తిప్పండి. అండ్ దీనిపైన ఇలా కోన్ పేపర్ చేసేసేయండి. మామూలుగా నేను ఇలా చేత్తోనే చేస్తానండి. దీన్ని ఇలా ఇలా రౌండ్ రౌండ్ చేసేసేయండి. దీనికి ఇంకా మనకు ఏమంటారు, మీరు రూల్తో చేసుకోవాలంటే రూల్తో చేసుకోండి. నాకు చేత్తో చేయడం ఇష్టం, అలా నాకు చేత్తో చేయడం ఇష్టం కాబట్టి నేను చేత్తో చేస్తున్నాను. సో చూడండి, ఇంత సైజ్ వచ్చిందండి. ఇంకా మనము పెనం పైన కాస్తంత ఆయిల్ ఇలా వేసేసుకొని, ఇంకేం లేదండి, సో ఫ్రెండ్స్ నేనైతే ఒకటి చేసేసాను. ఇంకా ఇదే రకంగా ఈరోజు మిగతా వాళ్ళ మదర్ కూడా వచ్చారు. సో తనకు నాకంటే బ్రహ్మాండంగా భక్ష్యాలు వచ్చు. సో తనకి హెల్ప్ చేయమన్నాను, తను చేస్తున్నారు. తను చేసే అవి చూపించండి, భక్ష్యాలు చూపించండి. ఇంత చక్కగా పొంగుతున్నాయి. సో ఇలా మంచిగా ఈ రకంగా కాలాలి చక్కగా, సూపర్గా. సో ఇందులో తీసేసుకుందామా నెక్స్ట్ భక్ష్య. వావ్ వావ్, మిగతా వాళ్ళ మదర్ చేసిన భక్ష్య చాలా పెద్ద సైజులో ఉంది, నాది పొట్టిగా చిన్నగా ఉంది. వావ్, సూపర్గా ఉందండి. పొంగుతుంది తను చేసింది కూడా, చూడండి. ఫస్ట్ది కదా అందుకే నాది పొంగలేదు ఫ్రెండ్స్, మీరు నన్ను తప్పు పట్టొద్దు. నేను నెక్స్ట్ చేస్తే నాదే పొంగుతుండే. సో ఇక్కడ మిగతా వాళ్ళ మదర్ నవ్వుతున్నారు నా పైన. తను యాక్చువల్గా కెమెరాకి ఫేస్ చేయరంట ఫ్రెండ్స్, అందుకని చెప్పి తనకి చూపించట్లేదు. కానీ ఏదో ఒక రోజు నా యూట్యూబ్ ఛానల్లో చూపిస్తాను. ఓ మై గాడ్, ఇందయ్య స్వామి ఇట కాస్తుంది ఈ వెన్నెల, ఇందయ్య స్వామి
ఎంత వైరల్ అవుతుందండి ఈ సాంగ్. అసలు ఏమన్నా చేసుకున్నారా పెళ్ళి అసలు? నాకైతే అసలు ఎప్పుడెప్పుడు మా ఇంట్లో పెళ్ళి సందడి వినాలి అని పిపి పిపి డోమ్ 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 చూడాలని ఉంది. నాకు ఈరోజు మేకప్ చేయడమే కాకుండా చాలా రీల్స్ చేయించావు, రకరకాలు. అసలు ఆమె కెమెరా, ఆమె తీసే యాంగిల్ ఒక సినిమా తీయచ్చు ఆమె ఈ కెమెరాతో. నా ఐఫోన్తో సినిమానే తీయచ్చు అని చెప్పింది. సో తీసే విధానం నాకు బాగా నచ్చింది. నాకు ఒక సాంగ్ చేయాలని కోరిక ఉండిపోయింది. నాకు నా అఖిల చాలా సాంగ్స్ నేను అడిగిందన్నా చేయిస్తూ ఉంటుంది. సో తిను కూడా చాలా డైలాగ్స్, సాంగ్స్ నన్ను ఏ యాంగిల్లో తీయాలో ఆ యాంగిల్లో తీయడం అవన్నీ జరిగాయి. సో ఒక్క కోరిక ఉండిపోయింది. అదేం సాంగ్ అంటే, వీలైతే మీరు యూట్యూబ్లో ఈ సాంగ్ పెట్టుకోండి. దీని మీద తగదిం తగదిం తానా తగదిం తగదిం తానా తగదిం తగదిం తానా కోరిక తీరిపోయింది. అయితే ఆడవాళ్ళు అసలు మామూలుగా గుసగుసలు ఆడుతుంటారు కదా. నేను నిక్తా వాళ్ళ మమ్మీ నేను ఇద్దరం గుసగుసు ఇట్లా మాట్లాడుకుంటా ఉన్నాం అనమాట. కెమెరాలో కనిపించొద్దు అని నానా అవస్థ పడుతున్నారు. ఏలా 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 ఏలమ్మా ఏలా 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 ఏలమ్మా ఓలా 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 ఓలమ్మా ఓలా 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 ఓలమ్మా. ఇక్కడ ఇద్దరు సింగర్స్ వచ్చారండి. నిజంగా వాయిస్ బాగుంది. వాళ్ళు మాట్లాడితే పాటలే పాడుతున్నారు, నేను విన్నా. సో భక్ష్యాలు అయితే అయిపోయాయి ఫ్రెండ్స్, ఫినిష్డ్. ఇప్పుడేంటి చాలా ముఖ్యమైనది, ఉగాది పచ్చడి. మన షట్రుచుల ఉగాది పచ్చడి. సో దాని ప్రాసెస్ చూద్దామా. నేను అన్ని ఇంగ్రీడియంట్స్ ఇక్కడ పెట్టేసుకున్నాను. సో దీనికి కావాల్సింది ఫస్ట్ తీపి. నాకు తీపితో అన్నీ స్వీట్గా ఉండాలి, నవ్వుతూ హ్యాపీగా ఉండాలి. కానీ మనం ఎంత తీపి కోరుకున్నా కూడా కష్టాలు అనేటి, మనకు చేదు అనేది, ఒగరు అనేది లైఫ్లో అన్నీ మనకు రుచి చూడాల్సిందే. సో జీవితం కాబట్టి ఫస్ట్ అయితే నాకు నచ్చిన స్వీట్. ఐ లవ్ యూ స్వీట్. కానీ వెయిట్ తగ్గడానికి నేను స్వీట్ కొంచెం తక్కువ తింటాను. సో దాని తర్వాత ఒగరు, మామిడికాయ ముక్కలు అండ్ చేదు వేప పువ్వులు అండ్ అలాగే సాల్ట్. లేనిది ఏ పని జరగదు ఫ్రెండ్స్. సాల్ట్ కొంచెం అండ్ మరీ ఎక్కువ కారం ఉంది బాబోయ్, కొంచెం చాలు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇది చింతరసము, పులుపు. సో దీంట్లో కొంచెం ఇంకా లిక్విడ్ కోసం కొంచెం వాటర్ వేసుకుందాం. ఉగాది పచ్చడి. సో ఫ్రెండ్స్, భక్ష్యాలు రెడీ, పచ్చడి రెడీ. సో మొదటగా మీ అందరికీ శ్రీ పరభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. అండ్ ఇది అసలు ఒక్కసారి
టేస్ట్ చేసి చూద్దామని అనుకుంటున్నాను. మీరందరూ కూడా ఉగాది రోజు భక్ష్యాలు అండ్ ఇది ఉగాది పచ్చడి ఖచ్చితంగా చేసుకోండి. అండ్ ఒకసారి ఇది టేస్ట్ చేద్దాము. మరొకసారి మీకు ఉగాది శుభాకాంక్షలు. సో ఫ్రెండ్స్, ఇంకా ఉగాది పచ్చడి టేస్ట్ చేసి చూద్దాము. వాళ్ళకి అందరికీ అంటే మేకప్ ఆర్టిస్ట్ కూడా టేస్ట్ చేశారు, చాలా బాగుందన్నారు. ఇంకా మీరు చేయండి, మేము చూస్తామని చెప్పారు. సో నేనైతే ఫస్ట్ ఉగాది పచ్చడి టేస్ట్ చేస్తున్నాను. నిజంగా ఫ్రెండ్స్, అంటే నాకు అంత బాగా ఉగాది పచ్చడి రాదు, ర్యాండమ్గా చేసిన, కానీ సూపర్గా వచ్చింది. నాకు ఎలా ఇష్టమో తీపి అలాగే తీయగా వచ్చింది, చాలా బాగుంది. తాగేస్తున్నాను. మీకోసం ఒక్కసారి ఇంకా సెకండ్ టైం ఇంకా మొత్తం తాగేస్తాను. ఇది సంవత్సరానికి ఒకసారి తాగాలంట, స్టమక్ అంతా క్లీన్ అవుతుందంట. సో నేను విన్నాను. సో మీరు కూడా చేసుకోండి, తాగండి. అట్ ద సేమ్ టైం అలాగే భక్ష్యాలు కూడా టేస్ట్ చేసి చూద్దాం. ఒకటి వేసుకున్నాను ఫ్రెండ్స్. సో దీంట్లో ఫుల్ నేతి, నెయ్యి తినండి ఫ్రెండ్స్, గుడ్ కొలెస్ట్రాల్. అప్పుడప్పుడు మరీ డైలీ తినకండి, హెవీ కొలెస్ట్రాల్ అయిపోతుంది. సో తిని చూద్దామా. సామిరంగా అసలు నేను తిండి కోసమే పుట్టానా అనిపిస్తా ఓసారి. చేతి మహిమ ఏమో, కొందరు చేతులతో బాగవుతాయంట. భలే అయ్యాయి ఫ్రెండ్స్, నిజంగా మెత్తగా నోట్లో అసలు కరిగిపోతున్నాయి. సూపర్ సూపర్ సూపర్. ఓకే ఫ్రెండ్స్, మీకోసం అయితే ఉగాది పచ్చడి, ఉగాది భక్ష్యాలు మొత్తం బ్లాగ్ చూపించేశాను. నేను మేకప్ అయిన విధానం అదంతా, నా కోరిక పెళ్లి కూతురులా రెడీ అవ్వాలనేది, అది కూడా తీరిపోయింది ఉగాది రోజు. కొత్త సంవత్సరం ఉగాది, తెలుగు నామ సంవత్సరం కాబట్టి అందరికీ మంచి జరగాలి, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. సో మీరు ఈ వ్లాగ్ చూడండి, మీరు కామెంట్స్ చేయండి, ఇవి ఎలా ఉన్నాయి ఏంటి, నా లుక్ ఎలా ఉంది అవన్నీ కూడా కామెంట్స్ ఇవ్వండి. ప్లీజ్ షేర్ చేయండి, లైక్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి, మీకు త్వరగా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో ఇంకో మంచి వీడియోతో, మంచి వ్లాగ్తో నెక్స్ట్ ఒక పండగకి మళ్ళీ వస్తాను కొత్త వంటకంతో. అంతవరకు టాటా, బై బై, లవ్ యూ.